అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను చికెన్ లవర్స్ అందరి కోసం ఒక అద్భుతమైన మసాలా చికెన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ బాగా కారంగా మంచి ఫ్లేవర్స్ తో కలిసి ఉంటుంది. సో రండి ఈ స్పెషల్ చికెన్ ఫ్రై రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా మనం చికెన్ ఫ్రైలోకి వేసుకునే స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, దాల్చిన చెక్క, కొన్ని లవంగలు, 6 యాలక్కాయలు, అలానే 3 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, ఇవన్నిటిని వేసి ముందుగా మనం వీటిని రుబ్బుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 13 చిన్న వెల్లుల్లి రెబ్బల్ని తోలుతో వేస్తున్నాను. ఒకవేళ మీకు తోలు వద్దనుకుంటే తోలు తీసి వేసుకోవచ్చు. మసాలా పొడి మంచి వెల్లుల్లి ఫ్లేవర్స్తో వస్తుంది. ఈ చికెన్ ఫ్రై రెసిపీకి నేను 1 కిలో చికెన్ బోన్తో తీసుకున్నాను. ఇక్కడ చికెన్ని రుబ్బుకున్న మసాలాతో మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల ఉప్పు, తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా పొడి, పొడవుగా తరిగిన 3 చిన్న ఉల్లిపాయలు వేసి నెమ్మదిగా మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ గా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ. ఇందులో మనకి చాలా ఫ్లేవర్స్ అన్ని కూడా కలుస్తాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా సడన్ గా గెస్ట్లు గానీ ఫ్రెండ్స్ గానీ వచ్చినా డిన్నర్ లోకి ఈ రెసిపీని మీరు చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ ని కనీసం 30 నిమిషాలైనా మ్యారినేట్ చేయాలి. ఈ విధంగా చికెన్ అన్ని ఫ్లేవర్స్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. 30 నిమిషాలు అయింది. ఇంకా మనం చికెన్ ని ఫ్రై చేసుకుందాం. దీనికోసం వెడల్పాంటి కడాయి తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత నెమ్మదిగా చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోండి. మీరు చూస్తే చికెన్ ముక్కలు అన్ని కూడా మసాలాలో చాలా బాగా మ్యారినేట్ అయ్యాయి. కొన్ని కరివేపాకులు కూడా వేసుకుందాం. మూత పెట్టి చికెన్ ని మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ లో ఉన్న జ్యూసెస్ అన్ని కూడా బయటకు వచ్చి అలానే చికెన్ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మూత తీసేసి చికెన్ ని మీడియం హై ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ నేను ఈ చికెన్ ఫ్రైని మరీ డ్రైగా కాకుండా కొద్దిగా మసాలా ఉండేట్టు ఉంచుతున్నాను. మీరు చూస్తే మసాలా అంతా కూడా దగ్గర పడింది. నూనె కూడా సెపరేట్ అవుతుంది. చికెన్ ముక్కలు అన్ని కూడా మసాలాతో బాగా కోట్ అయ్యాయి. ఒకవేళ మీకు ఈ చికెన్ ఫ్రై రెసిపీ నోరు ఊరిస్తే నాకు కమెంట్ సెక్షన్లో ఒక హార్ట్ కమెంట్ చేయండి. ఫైనల్గా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేసుకోండి. భలే టేస్టీ అండ్ స్పైసీ అయిన మన మసాలా చికెన్ ఫ్రై నిమిషాల మీద రెడీ అయిపోయింది. ఫ్లేవర్స్ అన్నిటిని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ నేను చికెన్ ఫ్రైని వైట్ రైస్తో సర్వ్ చేస్తున్నాను. వావ్, అసలు ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి ముక్కలన్నీ కూడా బాగా జ్యూసీగా భలే రుచిగా ఉన్నాయండి. వైట్ రైస్తోనే కాదు, మీకు నచ్చిన మెయిన్ కోర్స్తో మీరు తినచ్చు. టైం వేస్ట్ చేయకుండా వెంటనే చికెన్ కొని ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.